హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. సో టైం 5:30 అవుతుంది. 5:30కే సద్దన్నం ఏందిరా అనుకుంటారా? సో డాక్టర్ చెప్పాడన్నట్టు. సో మనకి ఏమైనా స్టమక్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ముఖం కడగకముందే నైటు తోడేసిన అన్నంలో సో నైట్ తోడేసి మార్నింగ్ తీసుకుంటే సో మనకు స్టమక్లో ఏం ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, ఐబిఎస్ ఉన్నా, సో కాన్స్టిపేషన్ ఉన్నా సో అవన్నీ వెళ్ళిపోతాయట, తగ్గుతాయని డాక్టర్ గారు చెప్పారు. సో అందుకోసమని ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా. సో బాగుందండి. తిన్నాక ఒక 2 అవర్స్ దాకా చాలా స్టమక్ మాత్రం చాలా కూల్గా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ ఏంది అని అనుకోకండి. సో ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో 3 AM బిర్యానీ అని, సో 5 AM బిర్యానీ అని, 4 AM బిర్యానీ అని, సో ఈ విధంగా లేనిది ఇది తినడంలో తప్పేముంది చెప్పండి. సో ట్రై చేయండి, బాగుంటుంది. సో 2 days ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది స్టమక్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ. సో కొంచెం స్టమక్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది అనేది, అందుకని సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది. సో కంప్లీట్ చేసేద్దాం దీన్ని. ఈ కుండలో ఉన్నదాన్ని ఫస్ట్ మనం దీన్ని గిన్నెలో పెట్టేసుకుందాం. మరీ టైట్గా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకుంటే సో కొంచెం బాగుంటుంది. హైదరాబాద్లో మరీ బాగా ఎక్కువైపోయినాయి 5 AM బిర్యానీలు, 3 AM బిర్యానీలు. సో అవే తినంగా మనకి హెల్త్ని ఖరాబ్ చేసే ఆ ఫుడ్ తినంగా మన హెల్త్ని కాపాడే ఇలాంటి గట్టి తిండి, మన తాతలు తిన్న తిండి తినడం తప్పేముంది. సో ఇంకా ఇది ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అది ఇంకా వీళ్ళకి ఇది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయట. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. సో ఉట్టిగా తినబుద్ధి కాదు. ఉప్పు, ఒక నిమ్మకాయ కాదు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పెట్టుకొని తిన్నారంటే రాకుంటుంది. ఇది కూడా నవ్వులు తినాలండి, మెల్లగా తినాలి, మరీ ఫాస్ట్గా తినేయకూడదు. ఉల్లిపాయ కూడా అంచుకు పెట్టుకున్నారంటే ఈజీగా తినవచ్చు, చాలా బాగుంటుంది. స్మెల్ మాత్రం రాకుండానే, అసలు స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. నాకు మాత్రం తిన్నాక ఇది స్టార్ట్ చేసినాక ఈ డైటు కాన్స్టిపేషన్ కానీ, స్టమక్లో పెయిన్ కానీ చాలా వరకు అంటే చాలా బెనిఫిట్, చాలా వరకు అయితే తగ్గింది అని, మొత్తం తగ్గిందని చెప్పిన కానీ చాలా వరకు అయితే రిలీఫ్ అయితే వచ్చింది. మనకు రిలీఫ్ వచ్చిందంటే స్టార్ట్ అవుతున్నట్టే కదా హీలింగ్ కూడా లోపల. ఈ సద్దన్నం కోసమే నేను 40 రూపాయలు పెట్టి ఒక కుండ కూడా తీసుకొచ్చుకున్నా. కుండలో వేసుకోవడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్ ఉంటాయండి. ఇంకెందుకంటే సో కుండలో వేసుకోవడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో చాలా ప్రోబయోటిక్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయట.
సో అందుకనే కుండ తెచ్చుకున్నాను. వీలుంటే కుండ తీసుకోరు, వీలు లేకపోతే నేను చిన్న గిన్నెలో చేసుకున్నాను అంతే తప్ప ఇదే వాడాలి అని ఏం లేదు రూలు. బట్ కుండ వాడితే కొంచెం బెనిఫిట్ అంతే. టేస్ట్ ఉంటుందండి బాగానే, టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. సో అంతే అండి, అయిపోయింది, కంప్లీట్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో నాకు తెలిసి అందరూ ట్రై చేసిన వాళ్ళే. బట్ ఎర్లీ మార్నింగ్ కూడా ఎవరికైనా స్టమక్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ ముఖం కడగకముందే, సో లేవగానే ఒక హాఫ్ లీటర్ వామ్ వాటర్ తాగి మళ్ళీ 1 గంట తర్వాత ఇది ట్రై చేశారంటే మీకు చాలా రిలీఫ్ అయితే వస్తుందండి. సో దానికి గ్యారెంటీ అయితే నాది. సో ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.